బైబిల్ గ్రంథం అంటది, మనిషి ఆయుష్కాలం 70, బలం ఎక్కువ ఉంటే 80. అయినను వాటి వైపు ఆయాసం, దుఃఖం, బాధలు, కన్నీళ్లు, కలవరాలు, కష్టాలు అని కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో రాసింది. ఇక్కడ దేవుడు అంటాడు, ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతాడో వాడు నిత్య జీవము గలవాడు అంటాడు. అంటే ఒక వ్యక్తికి నిత్య జీవం కావాలి అని అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందిన నీవు అక్కడ దాకా వచ్చి ఆగిపోక, మనలో గడిచిన కాలంలో పాపం అనే బంధాలు మనం బంధించి ఉంచాయి. ఏ రోజైతే యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డామో, ఆయన రక్తం చేత కడిగి శుద్ధీకరించుకున్నామో, ఆ రోజు నుండి మనకు పెట్టబడిన పేరు ఏంటంటే పరిశుద్ధులు.